తెలంగాణ రాష్ట్ర మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అమాత్యులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ఈ వేదిక మీద కూర్చున్న ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధానమైనటువంటి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారికి, ప్రముఖ పాత్రికేయులు మా గురువు గారు రామచంద్రమూర్తి గారికి, మా వంటి వారికి ఎంతమందికో గురువు ప్రొఫెసర్ కోదండరాము గారికి, ఎక్కడ న్యాయం కావాలంటే అటువైపు తిరిగితే న్యాయం గురించి మాట్లాడే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, అందరి విదుషీమని ఎందరికో అమ్మలాగా మెలిగే ప్రొఫెసర్ రమా మెల్కోటే గారికి, మా తరువాత తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి, మా కార్యదర్శి హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యదర్శి ఆర్ వాసుకి, మిగతా కార్యవర్గానికి అందరికీ జయహోలు, జయజేలు, జయహోలు. ఇవాళ 37వ సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫేర్ చరిత్రలో చిరస్థాయిగా, చిరస్మరణీయంగా చరిత్ర పుటల్లో రాసుకునేటువంటి ఒక గొప్ప ఘట్టం జరుగుతోంది. ఆ ఘట్టం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఈ జ్ఞాన ఆలయాన్ని, ఈ జ్ఞాన వాతావరణాన్ని, ఈ జ్ఞాన భాండాగారాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడము అంటే ఒక పిలుపు ఇవ్వడం లోకానికి, ఒక పిలుపు ఇవ్వడం రాష్ట్రానికి, ఒక సందేశం పంపించడం ఈ రాష్ట్రానికి. చదువుతాం, చదివిస్తాం అనే ఒక నిబద్ధ ప్రకటనను చేసినట్టు లెక్క. మనల్ని పాలించే వాళ్ళు అటువైపు వేలు చూపిస్తే మేమంతా అటువైపే వెళతాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చదవండి, పుస్తకాలు అవసరం అని వేలు చూపించడానికి ఇక్కడికి వచ్చారు. అందరిలో అందరము ఉంటాం, మన లోపల కూడా మనం ఉంటాం. అక్కడ మన లోపల పుస్తకం వసిస్తుంది, జీవిస్తుంది. నువ్వు ఒంటరివి కావని పుస్తకం చెబుతుంది, భరోసా ఇస్తుంది. ఒక చెట్టు నిరామయ ప్రదేశంలో అందరికీ భరోసాగా నిలబడుతుంది. ఒక మంచినీళ్ల బావి ఒక ఊర్లో ఉంటే ఆ ఊరి దాహమంతా తీరుతుంది. ఒక పుస్తకం కూడా అంతే, అది మనిషి లోపలి దాహార్తిని తీరుస్తుంది. లోపలి లోకాల పెనుగులాటను, చిక్కుముడులను విడమరిచి చూపుతుంది, పరిష్కరిస్తుంది. ఒక ఇంట్లో ఒకరు చదువుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. అదే పుస్తకాలు చదివే మనుషులు సమాజమంతా ఉంటే ఆ సమాజమంతా బాగుపడుతుంది. మనుషుల్ని దగ్గర చేసి మనసుల్ని ఊపి తట్టి కుదిపి నిలబెట్టే శక్తి పుస్తకానికి ఉంది. కొన్ని పుస్తకాలు నచ్చుతాయి, కొన్ని మార్చుతాయి, కొన్ని ప్రభావితం చేస్తాయి. పుస్తక వాతావరణం ఎంత బలంగా ఉంటే అంత సమాజానికి మంచిది. సమాజ మార్పులో పుస్తకానిది కీలక పాత్ర. భిన్నమైన ఆచారాలు, సాంప్రదాయాలు పుట్టుకతో రావచ్చుగాక, వారందరినీ కలిపి ఉంచేది మానవీయతే. ఆ మానవీయతను ప్రచారం చేసేది పుస్తకం. మానవ ఔన్నత్యాన్ని, సామరస్యాన్ని, మానవ మనుగడను చాటి చెప్పే పుస్తకాలు ఇప్పటి కాలపు అవసరం. హైదరాబాద్ బుక్ ఫేర్ పుస్తకాల జ్ఞానయజ్ఞం చేస్తోంది, అందరినీ కలిపి ఉంచాలని. అందరూ ఇక్కడ కొలువుదీరారు. లక్షల మంది ఈ జ్ఞాన సంరంభ సంబరంలో
పబ్లిషర్స్, బుక్ షాపుల వాళ్ళు తమ పుస్తకాలను ఒక చోటకు తెచ్చారు. ఇంటర్నెట్ యుగంలో పుస్తకాల ప్రాధాన్యత తగ్గలేదని, వినియోగం తగ్గలేదని, ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా చేసే ఒక దేశంలో చేసిన సర్వే అది. కాబట్టి పుస్తకం అనేది ఎప్పుడూ కూడా నిలబడుతుంది. పుస్తకం అనేది ఎప్పుడూ చిరంజీవి. పుస్తకం ఇప్పటి సమాజానికి అవసరం. ఆ పుస్తకం ఊరూరా, ఇంటింటా, ప్రతి గుండెలో వసిల్లాలి. అది నివసించినప్పుడే నువ్వు నేను కాదు, మనం అనే భావన బలపడుతుంది. ఆ మనం అనే భావనను తెలంగాణ ప్రభుత్వంలో మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నుండి ప్రతి కదలికలోనూ, ప్రతి మాటలోనూ నేను ఈ తెలంగాణను ఒక గొప్ప తెలంగాణగా మార్స్తానని, నేను నిరుద్యోగం లేని తెలంగాణగా మారుస్తానని, ఎంతమందికో ఇప్పటిదాకా ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టు మనం అందరం చూస్తున్నాం. ఓ అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ పుస్తకాలు మీరు నడిచే బాటలో మా పుస్తకాల జట్టు అంతా మీ వెంట ఉన్నదని, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఈ జ్ఞాన తెలంగాణను అభివృద్ధి చేయడంలో, రూపకల్పన చేయడంలో మీ వెంట ఉన్నామని ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీకి, సొసైటీకి అధ్యక్షుడిగా మిమ్మల్ని మీ దగ్గర మనవి చేసుకుంటున్నాను. ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్, ఫలితాలు ఇస్తుందని అన్ని చోట్ల చెబుతున్నారు. దీనికి ఒక నెలవు లేదు, ఒక చిన్నపాటి కుటీరం లేదు. అక్కడ వచ్చి ఎక్కడి నుంచో వచ్చేటువంటి రైటర్స్ ఉండడానికి కొన్ని గదులు లేవు. ఈ మీరున్న కాలంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్కి ఒక సౌకర్యవంతమైన, సదుపాయవంతమైనటువంటి ఒక భవనం ఉండగలిగితే ఎంత బాగుండు. మీరు చేస్తారని, అటువంటి ఒక నిర్ణయం మీరున్న కాలంలోనే మాకు జరుగుతుందని ఆశిస్తూ, నమో నమః. మీ అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, పుస్తక ప్రియులారా మీ అందరికీ నమస్కారం. పుస్తకాన్ని వర్ధిల్లింపజేద్దాం. ఈ మనిషి హైదరాబాద్ బుక్ ఫెయిర్కి ఇక్కడ ఉన్నాడు అంటే ఒక కూలీ నాలి పనిచేసినటువంటి కుటుంబం నుంచి పుస్తకమే ఇక్కడ దాకా తెచ్చింది. 35 ఏళ్ల పాటు నేను అధ్యాపక వృత్తిలో ఉండి ఇవాళ ఒక కూలివాడి కొడుకు ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫెయిర్కి ప్రెసిడెంట్గా అయ్యేంత స్థితికి వెళ్ళాడంటే ఆ పుస్తకమే నాకు ఆదర్శం. అటువంటి పుస్తకానికి నమస్కరిస్తూ మీ అందరికీ సెలవు.